హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా మీతో మాట్లాడి. ఇక్కడి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి, చూడండి. ఏంటి వరలక్ష్మి వ్రతం రాకుండా అప్పుడే పారాయణలు అయి పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు వేపకుంటలో ఉన్న ముత్యాలమ్మవారి గుడికి అయితే వెళ్ళాము అనుకోకుండా. గుడికి వెళ్ళిన వాళ్ళందరూ ఇలా పసుపు రాసుకొని పారాయణ పెట్టుకోవాలి. చూసారు కదా, అక్కడ బకెట్తో పసుపు పారాణీలు ఒక బాక్స్తో అయితే ఉన్నాయి. ఒకవేళ మనం ఇవ్వాలనుకుంటే పారాణి కూడా కొనేసుకోవచ్చు. పసుపు కుంకుమ అన్నీ కొనేసి అమ్మవారికి ఇవ్వచ్చు అనమాట, గాజులు కూడాను. ఇప్పుడైతే అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసాము. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. మన కాళ్ళ పారాణి చూసే మనం ఆ అమ్మవారి దర్శనానికి వెళ్ళారని అందరికీ అర్థమైపోతుంది అనమాట. గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ పక్కన కూడా ఆ ముత్యాలమ్మవారే అసలైన అమ్మవారు అనమాట. ఇక్కడ పసుపు కుంకుమ వేసుకొని మనం స్వయంగా పూజ చేసుకోవచ్చు. ఆ పక్కనే మళ్ళీ చిన్న విగ్రహం పెట్టి ఊయల్లో అమ్మవారిని పెట్టారు. ఇలా వచ్చిన వాళ్ళందరూ ఇలా అమ్మవారిని ఊయలు ఊపుకుంటూ దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారనమాట. కిందటి లక్షవారం అమ్మవారికి కాయగూరలతో అలంకారం చేశారు. ఆ కాయగూరలతో ఇప్పుడు ప్రసాదం, అన్న ప్రసాదం అయితే వండి పెడుతున్నారన్నమాట అందరికీ. అక్కడ ఒక పక్కగా ఆంజనేయ స్వామి, ఈశ్వరుడు, అన్నపూర్ణాదేవి కూడా దర్శనమిస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మాలలు అవి వేసినప్పుడు ఈ మండపం దగ్గర భజనలు అవి చేస్తారు. ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని చిన్న వీడియో అయితే తీసి పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.